సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం క్రీడామయుడు మొదటి అధ్యాయం చదువుకోవటం అయింది. దాని వివరణ ఇవాళ చూసుకుందాం. ఈ క్రీడామయుడు మొదటి అధ్యాయం స్టార్ట్ అవ్వటం భాద్రపద మాసంలో జరిగే ఒక సంఘటనతో మొదలైంది. పురాణ పురుషుడు అనేటువంటిది ఎండవటం అనేటువంటిది 33వ చాప్టర్గా శ్రీకృష్ణుడి యొక్క జన్మదినోత్సవం మొదటి సంవత్సరం అయిన తర్వాత జరిగిన ఒక సభతో పూర్తయింది. ఆ రోజున కృష్ణ జననాన్ని గురించినటువంటి కథాఘట్టాలను కూడా అక్కడ నాటకంగా ప్రదర్శించడం కూడా జరిగింది అనే దాంతో కంప్లీట్ అయ్యింది. అంటే ఆయన శ్రీముఖనామ సంవత్సరంలో అవతరించడం జరిగింది. సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ ఆయన శ్రావణ బహుళ అష్టమితో పూర్తయింది. అంటే శ్రావణ మాసం దాకా కథాభాగం ఒక సంవత్సరం. శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదంతో మొదలవుతోంది క్రీడామయుడు. అంటే ఒక సంవత్సరం అయిన తర్వాతి నెల అంటే కృష్ణుడికి 13 నెలల వయస్సులో ఉన్నప్పుడు జరిగిన కథాభాగం ఇప్పుడు మొదలవుతోంది. ఇందులో 17 ఏళ్ల వయస్సు ఉన్న రాధని గురించిన మన ప్రస్తావన మనకు మొదలవుతుంది. అంటే దీన్ని బట్టి శ్రీకృష్ణుడి కంటే 16 ఏళ్ళు పెద్దది రాధాదేవి, అత్తయ్య అన్నమాట. ఆవిడ మామూలుగా లోకంలో అనుకునేట్లుగా కాదు. ఆ భాద్రపద మాసాంతపు మబ్బు తునకలు దూది పింజల వలె నైరుతికి తొలగిపోవచ్చున్నవి. వాయువ్య దిశ నుండి ఎర్రని ఎండపొడ చెరువున ప్రతిబింబించుచున్నది. ఆ గాలి అలలు తటాకమున చిరు తరంగములను బెదిపి తీరమందలి మెట్లపై గంధము తీయుచున్నవి. నీరము స్వచ్ఛమైనను ఎండపొడలో ఎర్ర బురద వలె భ్రమగొలుపుచున్నది. అంటే వర్షాకాలం కనుక వర్షాలు బాగా పడుతూ ఉన్నప్పుడు నీరు బురదలతో ఉంటాయి కనుక అలా ఉన్నాయి అవి. చెరువులో స్నానము చేసి మునిగి తేలుచున్న 3 గోపాంగనలు తడి తుడుచుకొని మెట్లపై నిలబడి వస్త్రములు మార్చుకొనుచు, దిగరాదు, నీవు ఆ మెట్టు పైననే బుద్ధిగా కూర్చుండవలను అని 2 సంవత్సరముల బాలుని మందలించుచున్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ 2 సంవత్సరముల బాలుని అంటే అర్థం వెంటనే 13వ నెలలో ఉన్న వయస్సు కూడా కాదు. అంటే మొదటి పార్ట్ అయి 2వ పార్ట్కి వచ్చేటప్పటికంటే ఇంకో సంవత్సరం కూడా గడిచిన తర్వాత అని అర్థం. 2 సంవత్సరాలు నిండినాయి అంటే అర్థం. అంటే అక్కడ మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన దాని తర్వాత ఇంకో సంవత్సరం దాకా ఉన్న కథాభాగం కాకుండా ఆ తర్వాత మొదలైందని అర్థం. ఇది బాలుడు మెట్టుపై పొందికగా దిశములతో మావి పింజల మొలత్రాడుతో మౌనముగా మోకాళ్లపై చేతులుంచి కూర్చుండెను. కొన్ని క్షణములాగి పక్కపక్క నవ్వుచుండెను. క్రింది మెట్టుపై ఉన్న చెరువు నీటిలో మునుగుచున్న అతని పాదములు చేప పిల్లల వలె కదులుచున్నవి. దిగన అని బాలుడు కవించుచుండగా, దిగరాదు దిగరాదు అని ఒక గోపిక మందలించుచు కనులతో భయపెట్టుచుండెను. వాడు స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు. ఇతనేమో కిందకి దిగనా వాళ్ళేమో దిగరాదు అని ఇంటూ దిగుతాను వాళ్ళని ఏడిపిస్తున్నాడు అనమాట. ఈ లోపల 17 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి బాలిక వచ్చిందిట. ఆవిడ చేతికి చిన్న కడిమి పూల గుత్తి, నెమలి కన్ను ఉన్నాయిట. ఇంకో చేతిలో సన్నని వేణువు. మెట్లు దిగుతూనే ఆవిడ, వ్రజకుంజము నుండి నీకోసమే కొని తెచ్చితిని, ఇంటికి పోయి నీ వచ్చట లేవు అని బాలుని దక్షిణ హస్తమును తన చూపుడు విరేలందించి మెట్లెక్కించుతుండెను. అంటే పట్టుకొని వెళ్ళిపోతోంది. స్నానము చేసిన గోపికలలో ఒకతే, ఇంకేమీ మాతో మాట్లాడడు, రాధత్త వచ్చినదిగా, ఇంటి నుండి బయలుదేరినప్పుడు మాత్రం మేము సాయం కావాలను, రాధ కనిపించినచో ఎవ్వరూ అక్కరలేదు, ఎంత సులభముగా మన వెంటబడునో అంత త్వరగా మనల్ని వదిలించుకొనును, అన్ని చేతలు స్వతంత్రములు. అంటే పరమాత్మతత్వాన్ని కృష్ణతత్వాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఎంత వెంటబడతాట మళ్ళీ అంత త్వరగా మనల్ని వదిలించుకుంటాట. అన్ని చేష్టలు స్వతంత్రములు. 11 ఏళ్ల వయస్సు దాకా ఆయన గోకులంలోనే పెరిగాడు. ఆ తర్వాత నేను మళ్ళా వస్తాను అని బయలుదేరాడు. ఆ రావటం ఎప్పటికో ఇక మళ్ళా వెళ్ళలేదు గోకులంకి. కానీ ఆ గోకులంలో ఆయనని ఎట్లయితే ప్రేమగా చూశారో
ఆయన కోసమే అంటూ జీవించారో వాళ్ళు ఆ జన్మము అలాగే జీవించారు. ఆ తర్వాత ఆయన వెంట ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా జీవించిన వాళ్ళు ఎవరూ లేరు. భార్యలైనా సరే, అది మనకు మందరజాలంలో ఒక చాప్టరే వస్తుంది. రుక్మిణీదేవి, సత్యభామ, మిగతా వాళ్ళు ఆ అష్టమహిషులు వాళ్ళు బలరాముడు కృష్ణుడితో మాట్లాడుతూ మేము ఎంత చేసినా కూడా నీకు ఆ గోపికల మీదనే ఇది అని కొద్దిగా నిష్ఠూరంలాగా మాట్లాడతారు. అప్పుడు బలరాముడు ఆన్సర్ ఇస్తాడు, అవును మీరేమో ఆయన ప్రేమను ఎలా చూరగొందామా అని చూశారు, వాళ్ళు ఎలా ఆయన్ని ప్రేమ పంచిపెట్టాలా అని చూశారు, కాబట్టి రెండింటికి తేడా ఉంది అని చెబుతాడు. కాబట్టి అంటే అష్టమహిషులుగా వచ్చిన వాళ్ళట అంటే దానిలో రుక్మిణీదేవి, సత్యభామ అంటే సాక్షాత్తు శ్రీదేవి భూదేవి యొక్క అవతారాలైనప్పటికీ వాళ్ళని మించినటువంటి భక్తితో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని అక్కడ చాలా వివరంగా ఆ చాప్టర్ అంతా అద్భుతంగా చిన్న చిన్న మాటల రూపంలోనే ఉంటుంది, కానీ అందులో పూర్తిగా ఆవిష్కరిస్తారు వాళ్ళ యొక్క తేడా ఏమిటి, ఒక్కొక్క స్థాయి ఎలా ఉండేది, ఒక్కొక్క స్థాయిలో ఏమిటి అనేది. అందువల్ల పరమాత్మ మన వెంట పడతాట, గురువు కానీ పరమాత్మ కానీ ఆహా ఇంత భక్త సులభుడా అన్నట్టుగా ఉండి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఆయన తత్వం తెలుసుకుంటామో ఇక అందరట వాళ్ళు ఇదేమిట్రా ఆయన ఇంత సులభంగా మా వెంటబడ్డవాడు ఇప్పుడు అంత ఇదిగా అందట్లేదు అంటే కావలసింది ఆయన మీద పూర్తిగా లగ్నం అయ్యేదాకా ఆయన వెంటబడతాడట. లగ్నం అయ్యాక ఎక్కడున్నా పర్లేదు కాబట్టి ఆయన ఎలాంటి వాడు ఇంకోటి దగ్గరికి వెళతాడు. అది కథ. మనం పుణ్యశాస్త్రి గారి శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి చదివితే దానిలో మొట్టమొదట్లో ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాస్టర్ గారి ఇంట్లోనే ఉండి ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఆయన చూసుకున్నారో, ఎంత వెంటబడ్డారో, ఎట్లా ఈయన కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే రోడ్డు మీద పరిగెత్తి వెంటబడి ఇంకెప్పుడు ఏమీ అనను, నువ్వు వచ్చే ఇంట్లోనే ఉండు అలా కూడా చేశారు. ఆయన వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి వెళుతూ ఉంటే ఆ బస్సుకి వివాహపు లగేజీ ఉంటుంది కదా, ఆ లగేజీ అంతా వెనక వైపు నుంచి బస్సు పైకి ఎక్కి మాస్టర్ గారే పెట్టారు. ఆ పెళ్లికి వెళుతూ మాస్టర్ గారు మీరేమిటండి అంటే నీకు చేత కాదు, పైగా నువ్వు పెళ్లి కొడుకు ఊరుకో అన్నట్ట. అంటే ఎంత భక్త సులభుడు, ఎట్లా ఆ రకమైన ఇది అనేది. మరి ఆ తర్వాత అంటే అందుబాటు అంటే ఇక్కడ వేరే సెన్స్లో కాదు, ఆ తర్వాత నెమ్మదిగా పూర్తిగా శరణాగతి చెంది ఆయనే అనేటువంటిది వచ్చి ఆయన చెప్పిన బాటలో నడవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నేను భౌతికంగా ఇతనికి దగ్గర లేకపోయినా పర్లేదు అన్నప్పుడే వాళ్ళు ఇంకో చోటికి వెళ్తారు. ఆ తర్వాత ఏమైంది, ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. మరి ఆయనతో పొద్దుగూకులో ఉన్నటువంటి వ్యక్తికి భౌతికంగా దగ్గరగా ఉండటం అనేది లేదు. కాకపోతే అప్పటికి ఆ శిక్షణ ఇచ్చారు కాబట్టి భౌతికంగా దగ్గర లేకపోయినా, సామీప్యంలో లేకపోయినా సాన్నిధ్యాన్ని అనుభవించగలిగారు, బాగానే ఉంది. కానీ రోజు ఆయన్ని చూడటం అనేటువంటిది, ఆయనతో ఉండే అనుభూతి అనేది భౌతికంగా మిస్ అయ్యారుగా. ఆ తర్వాత ఎప్పుడో కానీ విశాఖపట్నం వెళ్ళలేరు, ఉద్యోగాలు అవి ఉంటాయి కదా. సరే వెళ్ళినప్పుడు ఆ తర్వాత నుంచి ఇచ్చిన ట్రైనింగ్లో చూస్తే యమ కఠినంగా ఉండేది, బాగా చెడామడా తిడుతూ అట్లా ఉండేది. సరే ఈయనతో ఇలా ఉన్నది అన్నట్టుగా. అప్పుడు ఒకసారి అయితే వస్తుంది, ఏంటి మీ నస, నేను తప్పు చేశాను అనుకోండి ఇంకా నస వదిలిపెట్టారా, పొద్దుగుకు ఇలా వెంటబడతారా, చేశాము సదాయిస్తూనే ఉంటారేమిటి, అవునండి మేము పొరపాట్లు చేయటం సహజం, మీరు అందుకే కదా వచ్చింది, మీరు దిద్దడానికి వచ్చారు, ఎంతసేపు ఇలా చేస్తారు మమ్మల్ని అని కూడా నేను అన్నానని చెప్పి ఆయనే రాసుకున్నారు. అంటే ఒక దాగుడు మూతల్లాగా ఒక దేశ ఒక్కోసారి అసలు పలకరించినట్టుగా ఎవరో అన్నట్టుగా ఉండడం. అంటే అంతకుముందు అంత ఇదిగా ఉన్నవాళ్ళు ఇలా ఉండటం ఏమిటి అంటే అదంతా కూడా ట్రైనింగ్లో భాగమే. అందుకే ఇక్కడ చెప్పిన మాట అన్నమాట, ఏమని, ఎంత సులభముగా మనం వెంటబడునో అంత త్వరగా మనల్ని వదిలించుకొనును, అన్ని చేష్టలు స్వతంత్రములు. ఎప్పుడు ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తారు అనేది మనం ఊహించలేము. అంత హృదయానికి దగ్గరగా తీసుకున్నట్టుగా గురువు గారు ఉంటూ ఒక్కోసారి మౌనంగా మనం ఎవరో అన్నట్టుగా పెద్దగా పొదుగుకులు మనతో తెగ మాట్లాడి జోక్స్ చేసిన వాళ్ళు, కవ్వించిన వాళ్ళు, మనతోనే అన్నట్టుగా ఉన్నవాళ్ళు తర్వాత అసలు ఏమీ సంబంధం లేదా అన్నట్టుగా దూరంగా ఉన్నట్టుగా కొన్నేళ్ళు బిహేవ్ చేస్తూ వస్తారు ఒక్కోసారి. అలా ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అంటే అది మనం ఊహించలేము. అది ఏ ట్రైనింగ్ జరుగుతుందో, ఎందుకు అలా ఉంటారో మనకు తెలియదు. అది అర్థం చేసుకోలేకపోతే ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం నచ్చట్లేదే గురువుగారికి, ఆయనకి ఫలానా వాళ్ళు ఎక్కువయ్యారు అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి నచ్చటాలు నచ్చకపోవటాలు అనే స్థితి దాటిన వాళ్ళు గురువు అనేటువంటి వాళ్ళు. ఒకళ్ళు ఇష్టలు ఒకళ్ళు అయిష్టలు అనేటువంటి అది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు సద్గురువులు అవ్వరు. ఏ ఎండక ఆ గొడుగు పడతారట అన్నవాడు పొలిటీషియన్ అవుతాడు తప్ప మాస్టర్ అవ్వరు.
మరి ఎందుకు అలా ఉంటారు, ఆ ట్రైనింగ్ ఎందుకు అలా ఉంటారు అనేది మనకు తెలియదు. కానీ ఎక్కడ ఉన్నా మనల్ని పూర్తిగా పట్టించుకుంటూ చూస్తోంది వాళ్ళే. భౌతికంగా దగ్గరకు వచ్చి ప్రతి వ్యక్తితో మాట్లాడటం చేయకపోయినప్పటికీ వాళ్ళ అవసరం ఎవరికి ఎక్కువగా ఉంటే, ఫిజికల్గా కూడా ఎవరికి ఎక్కువగా ఉంటే బాగుపడతారో వాళ్ళకి ఎక్కువగా ఉంటారు. మనం దగ్గరగా లేకపోయినా వీళ్ళు పద్ధతిగా ఉంటారు అనుకున్న వాళ్ళని పొదుగుకులు అలాగే ఉండరు. ఒక స్థాయి తీసుకొచ్చినప్పుడు చేయి పట్టుకొని నడిపిస్తారు మొదట్లో, ఆ తర్వాత వీళ్ళు నడవగలరు అనుకున్నప్పుడు వాళ్ళే నడిపించేది. కానీ ఫిజికల్గా దగ్గర ఉండి అలా పట్టుకొని నడిపిస్తున్నట్టుగా ఉండరు. అది అర్థం చేసుకోలేకపోతే ఒక్కోసారి ఏం చేద్దామంటే మనం దూరం అవడానికి ప్రయత్నిస్తాం. దూరం అయితే ఆయనేమనుకోరు, కానీ మనం దూరం వెళ్ళితే ఆ దూరం వెళ్ళటం వల్ల ఎన్ని జన్మలకి దగ్గర అవుతామో మనకు తెలియదు. అందుకని మనం పొరపాటు కూడా ఇంకో రకమైన అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మన కళ్ళజోళ్ళలో నుంచి వాళ్ళని దర్శించి దాన్ని బట్టి ఓహో గురువు గారు ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా, గురువు గారు మారిపోయారు, ఆయన మారటం ఉండదు, మనం మారటం ఉంటుందేమో. కానీ అలా ఎందుకు చేస్తారనేటువంటిది మన లాజిక్కి రీజనింగ్కి అందితే ఆయన గురువు ఎలా అవుతారు, మనకంటే లఘువు అవుతారు. మనం లెక్క వేసి కొలత వేసి టేపు పెట్టి ఈయన ఇది అని నిర్ధారించే స్థితిలో ఉంటే గురువు ఎలా అవుతారు? మన ఊహలకి స్థాయిలకి అందనటువంటి వాడు గురువు అంటే. కాబట్టే ఒక్కోసారి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి పనులు ఒక సందేశం ద్వారా ఇంకోళ్ళకి చెబుతున్నప్పుడు అన్యాపదేశంగా మళ్ళా మనల్ని గాడిలో పెట్టడానికే జరుగుతూ ఉంటుంది. సత్యసాయిబాబా వారి దగ్గరికి పెద్ద బొట్టును ఒక ఆవిడ వచ్చిందట ఒకసారి. ఆవిడ షిరిడీ సాయిబాబాని భౌతికంగా దర్శించినటువంటి వ్యక్తి చిన్నపిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన మొదటిసారి ఆవిడ షిరిడీ సాయిబాబాని కలిసినప్పుడు ఒక సంకేతనామంతో ఒక నిక్నేమ్ లాగా ఒక పేరుతో ఆయన ముద్దు పేరు ఏదో పెట్టి పిలిచారట ఆవిడ్ని. ఆయన దేహత్యాగం చేసే ముందు చెప్పారట, నువ్వు నా తర్వాతి అవతారాన్ని కూడా దర్శిస్తావు చూస్తావు అని చెప్పి ఆయన అన్నారట. ఆవిడప్పుడు చిన్నపిల్ల. సరే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టపర్తి అనేటువంటి గ్రామంలో షిరిడీ సాయిబాబా మళ్ళా జన్మించారట అని ఎవరో చెప్పగా విన్నది. ఈవిడ తెలుగు ఆవిడే. ఎప్పుడు విన్నది? 1940sలోనే విన్నది. అంటే అప్పుడు సత్యసాయిబాబా వారికి ఏజ్ ఎంత? ఆయన 1940లో అవతార ప్రకటన చేశారు. 1940 అక్టోబర్ 20వ తారీఖు. ఆయన పుట్టింది 1926. అంటే 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేస్తే ఈవిడే 16-17 ఏళ్ళప్పుడు ఎప్పుడో మొదటిసారి విన్నది. ఆ రోజుల్లో అప్పటికి ఆయన పేరు ఎంతమంది వినుంటారు? చాలా కొద్ది మంది. ఇప్పటిదాకా మీడియా ఇన్ని లేవు కదా 1940sలో అంటే. సరే, మొత్తానికి ఆవిడ వచ్చింది అక్కడికి. ఎందుకంటే బాబావారు చెప్పారు షిరిడీ సాయిబాబా నువ్వు దర్శిస్తావని. కాబట్టి ఆయన ఒకడేమో చూద్దాం అని వెళ్ళింది. వెళితే ఈవిడ్ని చూస్తూనే షిరిడీ సాయిబాబా వారు వాళ్ళిద్దరే ఏకాంతంగా ఉన్నప్పుడే ఆ పేరుతో పిలిచేవాళ్ళట, నలుగురిలో ఉన్నప్పుడు కాకుండా ఒక సంకేతనామంతో. అదే సంకేతనామంతో పిలిచారట ఆయన ఈవిడ్ని. అదిరిపోయింది ఆవిడ. అప్పుడు ఆవిడకి నిర్ధారణ అయింది, అదే పేరుతో ఇంకెవరు పిలవలేరు, ఎవరికి తెలియదు. ఇక్కడున్న ఈ చిన్న పిల్లవాడు ఆ పేరుతో పిలిచాడు. అప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడేప్పటికి అర్థమైంది ఈయనే ఆయన అని. సరే, ఆ తర్వాత జీవితం అంతా పుట్టపర్తిలోనే ఉంది ఆవిడ. ఇంకెక్కడికి కదలలే, అక్కడే ఉండిపోయింది. ఇక అనుకోటి మొదట్లో అన్నప్పుడు ఇన్ని లక్షల మంది మొదటిసారి రారుగా, మొదట్లో 100 మంది, తర్వాత 1000 మంది వచ్చేవాళ్ళు. కాబట్టి వీళ్ళు మొదటి నుంచి దగ్గరగా ఉండి ఎంతో హాయిగా ఆయనతో రోజు పలకరింపులు ముచ్చట్లు ఇలా ఉండేది. ఇలా ఉండగా కొన్ని దశాబ్దాల తర్వాత ఉన్నట్టుండి ఆవిడతో మాట్లాడటం మానేశారట. రోజు పలకరించేవాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు అసలు ఆవిడ వైపుకే రావట్లేదట. ఆవిడ ఇటు కూర్చుందనుకోండి ఖాయం ఇంకటి రారు అని అర్థం. మాట్లాడటం లేదు, అటువైపుకు రావటం లేదు, చుట్టం లేదు. ఒక్కసారిగా అలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా తలడిల్లుతారు అవతల వాళ్ళు, ఎన్ని ఫీలింగ్స్ వస్తాయి, ఏంటి అసలు ఏం జరుగుతోందని. ఆవిడ చాలా బాధపడిపోయిందిట, చాలా దుఃఖపడిపోయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియదు. ఇలా మదన పడుతూ ఉండగా ఒక రోజున వేరే వాళ్ళకి చెప్పారట, వెళ్ళి పెద్ద బొట్టుకు చెప్పండి కొన్నాళ్ళు విశాఖపట్నం వెళ్ళి రమ్మనండి అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన భక్తులతో విశాఖపట్నం ఫలానా వాళ్ళతో విశాఖపట్నం వెళ్ళమనండి అని డైరెక్ట్గా ఆవిడకి చెప్పలే. ఆవిడకి ఆ మాట చెప్పారట. సరే, ఏదైనా బాబావారు చెప్పారు కదా ఆజ్ఞ అనుకుంది. ఎవరితో వెళ్ళమందో వాళ్ళతో విశాఖపట్నం వచ్చింది. వాళ్ళు బాబావారి భజనలు అవన్నీ వాళ్ళ ఇంట్లో సత్సంగాలు జరుగుతున్నాయి, పాల్గొంటోంది. ఒక రోజున వాళ్ళు ఇక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు, మేము ఆయన అంటే మాకెంతో ఇష్టం, అక్కడికి వెళ్తున్నాం, నువ్వు కూడా మీరు కూడా రండి అని అడిగారట ఆవిడ. ఆవిడ బాబావారు ఉండగా సర్వాంతర్యామి పరమాత్మ, ఇంకో మహాత్ముడి దగ్గరికి వీళ్ళు వెళ్తామంటారు ఏమిటి,
ఆయన రుచి చూసి ఆయనతో అంత ఆనందంలో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకోటి కావాల్సి వచ్చారు వీళ్ళకి, పైగా వీళ్ళు పోతే నన్ను కూడా రమ్మంటారు ఏమిటి అనుకుంటూ, సరే ఒక్కదాన్ని ఇంట్లో ఉండడం ఎందుకని చెప్పి వాళ్ళతో వచ్చిందిట. వస్తే వచ్చింది ఎక్కడికి, ఈకే గారి దగ్గరికి, మాస్టర్ గారి దగ్గరికి. వస్తే ఆవిడ ఒక్కదాన్ని రూమ్లోకి పిలిచి అదే సంకేతనామంతో ఈయన కూడా పిలిచారట. మళ్ళా షాక్ అయింది. పోనీ అక్కడంటే ఏదో షిరిడి సాయిబాబా నేను మళ్ళీ అవతరిస్తానని చెప్పారు, సరే నేనే షిరిడి సాయిబాబాని నేను కూడా అనౌన్స్ చేశారు, ప్లస్ ఆ సంకేతనామంతో ఆయన పిలిచారట. ఓకే, మధ్యలో ఈయన పిలిచి అడిగినవారు ముందు ఏం అర్థం కాలే. సరే ఆ ప్రేమకి వాటికి ఆవిడ కూడా, ఎందుకంటే ఆ దివ్యత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా అదే ప్రేమ కాబట్టి ఆవిడ ఆనందాన్ని అనుభవించింది. ఆ తర్వాత వెళ్ళాక సత్యసాయిబాబు మళ్ళీ మామూలుగా నవ్వుతూ పలకరించడం మొదలెట్టారట పుట్టపర్తి వెళ్ళాక. అప్పుడు అడిగిందిట, ఏమండి అదే సంకేతనామంతో ఆయన కూడా పిలిచారు, ఎవరైనా అన్నారట. అంటే మాకు దేహాలే వేరు, మాకు తేడా లేదులే అని చెప్పారట. అంటే ఆవిడకి ఇంకా నేనే, ఇంకెవరూ లేరు సత్యసాయిబాబా తప్ప అనే భావన ఏదో లోపలికి వచ్చింది. పరమాత్మ ఎప్పుడు ఒక రూపంలోనే ఉంటాడు, ఇంకా ఉండడనుకుంటే ఎట్లా? ఎన్ని రూపాల్లో వచ్చేది పరమాత్మ అనేటువంటిది ఆవిడకి అనుభూతం కావించదలుచుకున్నట్టున్నారు. అదే చేశారు. ఒక్కోసారి ఎందుకు చేస్తారో తెలియదు. ఎవల్యూషన్లో మనం ఎదగాలి అంటే ఒక్కోసారి ఒక్కోటి చేస్తారు. ప్రేమలేఖల్లో మాస్టర్ గారు ఒక లేఖలో ఒక మాట రాశారు. ఆయన మొదటిసారి 1972లో పాశ్చాత్య దేశాలకి భూప్రదక్షిణ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన ఇక్కడి వాళ్ళు లెటర్స్ రాశారు. ఆయన వెళ్ళింది ఒక 2 నెలల పాటు ఉండడానికి, అక్కడ వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడానికి. ఆ 2 నెలల లోపనే ఇక్కడి వాళ్ళు ఆయన విశాఖపట్నం నుంచి లెటర్లు రాయటం, దానికి ఆయన రిప్లై రాయటం రాశారు. దానిలో ఒక లెటర్లో మాట రాస్తారు, మీ లెటర్లను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఉన్నప్పటికంటే నేను లేనప్పుడే మీ సాధన బాగా జరుగుతోందని నాకు అర్థమైంది. భౌతికంగా మీకు దగ్గరగా ఉన్నప్పటికంటే నేను దూరంగా ఉన్నప్పుడే మీ సాధన బాగా జరుగుతోంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతూ ఉన్నది ఏమిటంటే, మహాత్ములు పరమ గురువులు ఎందుకు దగ్గరగా ఉండడం కంటే దూరంగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తారో ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నది అని రాశారు. అలాగే సత్యసాయి డివోటీస్లో చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో ఆ భక్తుల అనుభవాలు రాసిన గ్రంథాల్లో ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ చేసింది ఏమిటంటే, వాళ్ళందరూ ఇంటి దగ్గర రోజు స్వామి పట్టం దగ్గర కూర్చొని స్వామితో ముచ్చట్లాడుతూ స్వామి దగ్గరగా ఉన్నట్టుగా ఆయనకే చెప్పుకుంటూ అక్కడి నుంచి సమాధానం లభించినట్టుగా వాళ్ళకి లోపల నుంచి అనిపించడం, అలా ప్రవర్తించడం, చాలా దగ్గర మాకు స్వామి అనే భావంలో ఉండేవాళ్ళు. వీళ్ళు తీరా పుట్టపర్తికి వెళితే అక్కడ స్వామి ఎప్పుడో ఒకసారి అలా చూడటం తప్ప వీళ్ళని పలకరించడం అది కానప్పుడు, మా ఇంటి దగ్గర ఉన్న మా స్వామి మాకు దగ్గర, ఈయన దూరంగా, ఇద్దరు లేరు ఒకడే, అదే సాయిబాబా, కానీ అక్కడే స్వామి మనకు దగ్గరగా ఉన్నారు, ఇక్కడ అందరంట దూరంలో కనబడుతున్నాడు స్వామి అనిపించేదిట. ఒక దాగుడు మూతల్లాగా ఉంటుంది వ్యవహారం. అలాగే వచ్చినటువంటి వాళ్ళలో ఎంతో కష్టపడి అంత దూరం వస్తే దర్శనానికి ఎక్కడో చివరి లైన్ వచ్చేదిట. ఈ 1000 మంది కూర్చొని ఉంటే లక్షల మంది ఎక్కడో ఉన్నాము, మనల్ని ఆయన ఏం పట్టించుకున్నట్టు, ఏం చూసినట్టు అని ఎప్పుడైతే అనుకునేవాడో ఆయన ఉపన్యాసంలో వెంటనే ఆన్సర్ వచ్చేదిట. నా అనుమతి లేకుండా ఎవరూ పుట్టపర్తిలోకి అడుగు పెట్టలేరు, ప్రశాంతి నిలయంలోకి ప్రవేశించారట అంటే నా అనుమతి అయితేనే. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది అనుకోవచ్చు, బాబా వారు మమ్మల్ని చూడట్లేదు, మేము ఎక్కడో వెనకలైన వచ్చామని. ఈ ముందు లైన్ కూర్చున్న వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని వెనకున్న వాళ్ళని నేను చూస్తున్నాను అన్నారు ఆయన. అలాగే మాస్టర్ గారు ఒకసారి ప్రేమలేఖల్లోనే ఇంకో మాట వస్తుంది. గురు పూజలకు ఆ రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళు ప్రతి సెంటర్లో గురు పూజలు, నెలకోజోడ గురు పూజలు అలా లేవు కదా. ఈకే గారు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకటే గురు పూజలు ఉండేవి. మొదట్లో జనవరి 11, 12, 13 విశాఖపట్నం, ఆ తర్వాత నెమ్మదిగా మచిలీపట్నంలో, విజయవాడలో, అలాగే హైదరాబాద్లో గురు పూజలు జరిగాయి. కోడూరు అనే చోట ఒక 3 సార్లు జరిగింది, కానీ అసలు రెగ్యులర్గా అప్పుడప్పుడు అటు హైదరాబాదు అవి కూడా చివరిలో జరిగినాయి. జనరల్గా ఎక్కువ కాలం ఒక విశాఖపట్నంలోనే జరిగినాయి. అలాంటప్పుడు ఆయన ఈ రోజులలాగా మాటి మాటికి వెళ్ళి కలవటం అనేటువంటిది కుదరదు కాబట్టి ఆయన వచ్చినప్పుడే చూడగలం. ఆయన కూడా అన్ని ఊళ్ళకి తిరగలేరు కదా ఆయనకున్న కార్యక్రమాల్లో. కాబట్టి అందరూ ఎక్కువగా ఆయన కలవడానికి వెళ్ళేది ఎప్పుడు? జనవరి గురు పూజల్లోనే. ఆ వెళ్ళినప్పుడు అన్ని వేల మంది జనం ఉండేవాళ్ళు. అంతమందిని ఆయన ఫిజికల్గా కలవడం, ప్రతి వాళ్ళతో మాట్లాడటం అనేది పూర్తిగా కుదరదు కాబట్టి కొంతమంది అయ్యో అని ఫీల్ అయ్యేవాళ్ళు. దానికి ఆయన రిప్లై అన్నమాట, ఎవరో అడిగినట్టున్నారు, దానికి ఆయన రిప్లై ఇస్తూ, ఇక్కడికి మీరు వచ్చింది ఏవో విషయాలు మీరు నాకు చెప్పుకోవడానికి కాదు, లేదా కష్టాలు బాధలు ఉంటాయి కదా,
నేను మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడికి మిమ్మల్ని నేను పిలిపించుకున్నాను. అయ్యో అవి ఫలానా విషయాలు మేము చెప్పుకోలేదే అనుకోకర్లేదు, అవి చెప్పుకోవాల్సిన విషయాలు కావు కాబట్టే చెప్పుకోలేదు, అంటే వాటి అవసరం లేదు అని. ఏమీ కంగారు పడక్కర్లేదు, ఏవేవి మీకు సర్దుబాటు కావాలో అవన్నీ మాస్టర్ గారు అంటే సివివి గారు చూసుకుంటారు, అన్నీ సర్దుబాటు అవుతాయి. ఇక్కడ కేవలం మిమ్మల్ని నేను చూసుకోవడానికి పిలిపించుకున్నాను అంటే తన లైట్ వెలుగుని ప్రేమని వాళ్ళకి ప్రసరించి కావలసినంత రీఛార్జ్ చేసి పంపిస్తున్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి పరమాత్మతత్వం అలాగే ఉంటుంది. దీనికే మాస్టర్ గారు ఒక మాట అన్నారు, అవతారమూర్తి యొక్క లక్షణం ఏమిటి అంటే తరహా లేనివాడు అన్నారు. ఆయన తరహా ఇదండి అని డిఫైన్ చేయడానికి వీల్లేదుట. అదిట పరమాత్మ అంటే. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరి ఊహకి అందదట. కాబట్టి అదే అన్ని చేష్టలు స్వతంత్రములు పరమాత్మవి. ఆ మాట ఒక గోపిక అంటోంది రాధతో. అనగానే ఇంకో గోపిక అంటుంది, ఏమమ్మా రాధమ్మ, మేము కదా తల్లితో చెప్పి పిల్లవాడిని వెంట పెట్టుకుని వచ్చింది, ఇతగాడిని మేము అప్పచెప్పవద్దా అని నవ్విందిట. అంటే జోక్ వేసినట్టుగా అన్నది. తెచ్చిందేమే మేము, మరి మేము కదా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాల్సింది, నువ్వు పట్టుకెళ్తున్నావు అన్నట్టుగా. అప్పుడు చేతనైనతో పిలుచుకొని పొండు, మాకు పని ఉన్నది, మేమిద్దరము ఇచ్చడనే కూర్చుందాము అని రాధ బదులు చెప్పారు. కావాలంటే పట్టుకెళ్ళండి అన్నది. ఇదే కదా నీ గర్వము, వీడు ఎత్తువారి చేతి బిడ్డ, ఎప్పుడు ఎవరు కావాలనో ఎవరునూ చెప్పలేరు. ఇంకా వాళ్ళతో ఎందుకు వస్తాడు, వాడికి ఇప్పుడు ఎవరు కావాలో వాడికి అనేది చెప్పలేము అని మూతి తిప్పిందిట ఒక గోపిక. అప్పుడు మళ్ళీ మొదటి గోపిక అందిట, అయినను మేము నీతో మాట్లాడటం లేదు కదా, బాలునితో మాట్లాడుతుంటే నీవు కల్పించుకున్నాను ఎలా అని మూతి బిగించిందిట. అసలు నేను మీతో డిస్కస్ చేయట్లేదు మ్యాటరు, పిల్లాడితో నేరుగా మాట్లాడేది 2 ఏళ్ల పిల్లవాడితో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా. అప్పుడు రాధందిట, ఎవరితో ఎవరు మాట్లాడినను నా పద్ధతి ఒక్కటే, ఇతడు కూర్చుండిన చోట నేనును కూర్చుందును, నడచిన చోట వెంట నడుతును, ఇంటికి పోవాలన్నప్పుడు కొనిపోవదును. అంటే ఆయన నీడలాగా, అంటే అమ్మవారు ఆయన యొక్క మాయాస్వరూపం అన్నమాట. ఏమి గొప్ప, రేపు ప్రొద్దున్న చల్లచివి వేళకు వెన్న కోసమని వీడు నా పక్కకి చేరునుగా అప్పుడు చెప్తాలే అంటుంది ఒక ఆవిడ. నా పక్కకి చేరతాడు కదా, రేపు మళ్ళా ఉదయాన్నే రాడా వెన్న కావాలని చెప్పి అప్పుడు చెబుతా వీడి సంగతి, ఇప్పుడు ఎందుకులే రావే పోదాం అని చెప్పి మిగతా గోపికలతో తల్లి రాధమ్మ, పిల్లవాడిని ఇంటికి చేర్చు భారము నీదే, మాకు పనులున్నవి అని ఆ 3 గోపికలు బిందెలతో నీళ్లు ముంచుకొని ఆ పిడిచిన తడి చీరలు పట్టుకొని మెట్లెక్కి ఇళ్ళకు పోయారట. అప్పుడు ఆ బాలకృష్ణుని ఆ చెరువు పై మెట్టున కూర్చుండబెట్టి అతనికి చక్కగా జుట్టు దువ్వి ముందు వైపున కొండ చుట్టి ఆ కడిమి పూల గుత్తిని నెమలి ఈకను గుర్చెను. మొట్టమొదటిసారిగా నెమలి పింఛాన్ని ఆయనకు అలంకరించింది రాధాదేవి. వేణువు చేతికి ఇచ్చాను, ఉదయం కూడా చెప్పారు కదా, మొట్టమొదటిసారిగా వేణువు ఇచ్చింది కూడా రాధాదేవి. బాలకృష్ణుడు పట్టుకొని దాన్ని అటు ఇటు త్రిప్పి చూస్తుంటాను. చిన్నపిల్లాడు కదా, 2 ఏళ్ల పిల్లవాడి, ఏంటి అయినట్టుగా చూస్తున్నాడు అటు ఇటు. బాలుని తన విడిలో కూర్చుండబెట్టుకొని రాధ తానే వేణువు నూదెను, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆవిడే వేణువును ఊదిందిట. సన్నని గానము బయలుదేరి గాలిలో కలిసి చిరు తరంగములను తాకి నీటి తుంపులలో లీనమగుచుండెను. చెట్లపై గూళ్లకు చేరు పక్షుల కిలకిలారావములు సన్నగా శృతి గలుపుచుండెను. నెక్స్ట్ ఏం జరిగిందంటే బాలకృష్ణుడు కూడా ఊదుటకు ప్రయత్నించాను. ఇది చూశాడు ఆవిడ ఊదటం, వెంటనే తను కూడా ఊదుదామని ట్రై చేశాడు. ఈ లోపల చెరువు గట్టున మలుపు తిరిగిన బాటలో కిర్రి చెప్పుల శబ్దం వినవచ్చాను. ఆ చెరువు మీదుగా నడుచుకుంటూ వెళుతున్న చెప్పుల శబ్దం వినపడిందిట. చూస్తే ఎవరయ్యా అంటే నందుడు శతగోపుడు. వాళ్ళిద్దరు కూడా బాణాకర్రలతో తలపాగాలతో అలా బయలుదేరి సూటిగా కాత్యాయనీదేవి గర్భాలయ దీపం కనిపిస్తూ ఉందిట వాళ్ళకి. అటుగా వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే రాధాదేవి ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళ వెంట కాముగా నడవసాగింది. అంటే ముందు నందుడు శతగోపుడు నడుస్తున్నారు, వెనక రాధాదేవి బాలకృష్ణుడు నడుచుకుంటూ వెళుతున్నారు. శతగోపుడికి దొరికినటువంటిది ఈవిడ దొరికింది రాధాదేవి. శతగోపుడు అంటే సనస్సుజాతుడు, ఆయన శతగోపుడిలాగా దిగి వచ్చాడు. ఆ శతగోపుడు అంటున్నాడు, రాధా నీవెప్పుడు వచ్చితివి, మీ అమ్మ కూడా వచ్చినదా అంటే వాళ్ళు ఈ గ్రామంలో కృష్ణుడున్న గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు, వేరే గ్రామం, అందుకని నువ్వెప్పుడు వచ్చావు, అమ్మ కూడా వచ్చింది అని అడుగుతున్నారు. నేనే బయలుదేరి వచ్చిందంటే నేను ఒక్కదాన్నే వచ్చానని చెప్పింది. ఆయన నందుడు అంటున్నాడు ఈ లోపల అందుకొని,
ఈ బాలుడు వచ్చిన తర్వాత ఈ గ్రామాల మధ్య రాకపోకలు బాగా పెరిగిపోయినాయి. ఎవరు ఏ గ్రామంలో తిరుగుతున్నారో కూడా మర్చిపోతున్నారు, అంతా ఒకే గ్రామంలాగా తిరుగుతున్నారు అని. అంటే పిల్లవాడిని చూడాలనిపించడం, బయలుదేరి రావడం జరుగుతోందని అర్థం. శతగోపుడు అది సరిగాని మన వ్రజగ్రామములలో జరుగుతున్న తిరుగుబాటు వార్తలు దేశాంతరములకు ప్రాకుట ఆశ్చర్యము. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, అది సరే, ఈ విషయాలు అలా ఉంచు, ఇక్కడ మనం తిరుగుబాటు చేయటం, కంసుడి భటులు ట్యాక్స్ కోసం అని వస్తే ట్యాక్స్ ఇవ్వము, మీరు కూడా కావాలంటే మాతో కలిసి జీవించండి, అలా కాదంటారా మేము మీకు ఎదురు తిరుగుతాం, రూపాయి ఇవ్వకపోగా మమ్మల్ని ఏదైనా చేద్దామని చూస్తే మీరు మళ్ళీ ప్రాణాలతో వెళ్ళరు. అలా వాళ్ళు తిరుగుబాట్లు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. అక్కడ దాని గురించిన వార్తలు ఎక్కడెక్కడికో, మన దేశం కాదు విదేశాల్లో ఎక్కడెక్కడి వాళ్ళకో వెళుతున్నాయి. అంతేకాదు ఈ మధ్య యవనులు అంటే పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వాళ్ళు లేఖలు వ్రాశారు, మీ తిరుగుబాట్లు బాగున్నాయి, మీరు చేస్తోంది కరెక్ట్ అని మనల్ని సమర్థిస్తూ మెచ్చుకుంటూ లెటర్లు వచ్చినాయి. అది ఒక గ్రామానికి కాదు, మన అన్ని గ్రామాలకి లెటర్స్ వచ్చినాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కంసుడికి కేసుకి చాలా క్లోజ్. కంసుడు కేసుతో కలిసి లాలూచీపడి అనేక బిజినెస్లు చేస్తూ ఉన్నారు ఒక పక్కన. మరి వాళ్ళతో క్లోజ్గా ఉండేవాళ్ళు కంసుడికి కేసుకి ఎగనెస్ట్ లాగా వీళ్ళు ఎదురు తిరిగి ట్యాక్సులు కట్టకుండా, సుంకాలు కట్టకుండా ఉన్నటువంటి వ్రజగోకుల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎడల సపోర్ట్ చేస్తూ లెటర్లు రాయటం ఏమిటి, ఇది అర్థం కావట్లేదు, చిత్రంగా ఉంది అంటాడు శతగోపుడు. అప్పుడు నందుడు అంటున్నాడు, ఇది ఆలోచించాల్సిన విషయమే. అంతేకాదు మధురా నగరానికి దూరంగా మధువనము అనేటువంటి సమీపంలో ఒక యవన గురువు ఒక చిన్న విద్యా కేంద్రాన్ని నెలకొల్పేట. అది కంసుని అనుమతి తీసుకున్నట్ట. పైగా అంతేకాకుండా కొంతమంది యవన భటులు అంటే ఆ పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి రక్షక భటులు కొంతమంది ఆ పల్లెలో నివాసం ఏర్పరచుకుంటున్నారట. అంతేకాకుండా ధృతరాష్ట్రం నుంచి వాళ్ళు కంసునికి ఒక ఆజ్ఞాపత్రం కూడా పట్టుకొచ్చారట. మరి విద్యాలయాలు సరే, సైన్యం దిగటం ఎందుకు, ఆయుధాలతో సైన్యం కూడా దిగుతున్నారట. ఇంకో దేశంలోకి ఇంకో దేశం సైన్యం వచ్చి ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా. పైగా దానికోసం వాళ్ళు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి సపోర్ట్ లెటర్స్ తెచ్చుకున్నారట కంసుడికి. అప్పుడు కంసుడు ఇంకా మాట్లాడేదే ఉండదు, ఢిల్లీ నుంచి వచ్చింది కదా. అసలు ధృతరాష్ట్రుడి సపోర్ట్ ఇవ్వడం ఏమిటి, అది నెక్స్ట్ స్టెప్ ఆశ్చర్యం. విదేశీయుడికి ఆయన సపోర్ట్ ఇవ్వడం ఏమిటి, వాళ్ళు వచ్చి సైన్యం సాయుధ భటులు రావటం ఏమిటి అని. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, శకుని స్వయంగా 3 యవనాచారులను హస్తినకు కొనివచ్చి సుబలుని కోరికగా రాజదర్శనము చేయించను. అసలు వీళ్ళందరినీ కూడా పంపించింది ఎవడు అంటే శకుని పంపించాట. అలా వచ్చినటువంటి వాళ్ళు 3 ఆ యవన గురువులు రాజదర్శనం చేయించాట. వాళ్ళలో ఒకడు విద్యాలయం పెట్టాట, ఇంకోడు నేపాళమున గండకీ తీరమున ఇంకో విద్యాలయం స్థాపించబోతున్నట్ట, 3వ వాడు మధురలో వచ్చి విద్యాపీఠం పెట్టాడు. ఇంతకీ వీళ్ళు మనకు నేర్పే విద్యలు ఏమిటి అంటున్నారు. ఇక్కడంతా వృత్తి విద్యలు ఉన్నాయి, చక్కగా వ్యవస్థ అంతా బాగుంది. ఇక్కడ ఉన్నంతమంది ఋషులు వాళ్ళ ఆశ్రమాలు ఇంకెక్కడా లేవు. అలాంటి ఋషులు అద్భుతంగా ఆ రోజుల్లో గురుకులాలు విద్య నేర్పటం ఉంటూ ఉండగా కొత్తగా ఇక్కడ లేనిది ఇంకేదో ఋషులకు కూడా తెలియంది ఏదో నేర్చుకోవాల్సింది ఏముంటుంది, ఈ కొత్తగా వచ్చేవాళ్ళు మనకు నేర్పే విద్య ఏమిటో అన్నాడు. అనగానే అప్పుడు మళ్ళీ నందుడు అంటున్నాడు, అంతేకాదు వాళ్ళు నేర్పే విద్యాలయంలో ఏం నేర్పుతారో తెలియదు కానీ అక్కడ సాయుధ భటులు ఉంటారట. అదంతా గందరగోళంగా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏమిటి, అక్కడ సాయుధ భటులు ఉండడం ఏమిటి అని. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, పరిపాలకుల సమ్మతితో విద్యాలయములు పెట్టిన వారు వ్రజగోకులము చేసిన తిరుగుబాటులను మెచ్చుకుంటే ఎట్లు, మరి అట్లా రాజు యొక్క అనుమతి తీసుకొని విద్యాలయాలు స్థాపించినటువంటి వాళ్ళు రాజుకు ఎగెనిస్ట్గా మనం చేస్తున్న తిరుగుబాటుకి సపోర్ట్ చేస్తూ లెటర్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటి అని. అప్పుడు నందుడు అంటున్నాడు, ఇంకోటి కూడా ఇక్కడ నువ్వు గమనించాలి, సుబలుడు స్థాపించిన వాయువ్య దిశయందలి కనుమలలో ఒక మహావిద్యాపీఠమే ఇన్నిటికి కేంద్రము. మన పురాణ పురుషుల్లో చెప్పుకున్నా చూడండి, శ్రీకృష్ణుడు ఏ రోజున అవతరించాడో ఆ రోజున ఒక యూనివర్సిటీ అనేటువంటిది స్థాపించడం జరిగింది గాంధార దేశంలో సుబలుడి యొక్క రాజ్యంలో అని. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ గండకీ నదీ తీరంలో నేపాళంలో ఏర్పడబోతున్న విద్యాలయానికి కానీ యవన విద్యాలయం, ఇటు మధురలో ఏర్పడుతున్న మధువనం దగ్గరగా ఏర్పడుతున్న విద్యాలయం కానీ, ఆల్రెడీ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి కొలువులో అక్కడ
ఆ ప్రాంతంలో ఏర్పడిన యవన విద్యాలయం కానీ వీటన్నిటికీ కూడా మూలము, ఇవన్నీ ఏర్పడడానికి సోర్సు, వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ ఏమిటి అంటే ఆ సుబలుడి రాజ్యమైన గాంధార దేశంలో ఉన్నటువంటి విద్యా కేంద్రమే. అచ్చట యవన వీరులు కోయి జాతులకు దొమ్మి యుద్ధములు నేర్పుతున్నారు. దాని ప్రసక్తి ఏంటిదో మనం చెప్పుకున్నాం. పురాణ పురుషుల్లో వస్తుంది. హిరణ్య ధనస్సు అనేటువంటి వాడి కుమారుడే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు కూడా చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల వయస్సు అప్పటికి. కృష్ణుడు వయస్సే దాదాపుగా. అతని తండ్రి అయినటువంటి హిరణ్య ధనస్సు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాడికి ఒక బ్రహ్మాండమైన సింహాసనాన్ని, రత్న సింహాసనాన్ని ఇచ్చి ఒక పెద్ద ప్యాలెస్ని కట్టించి వాడిని వాళ్ళ తొత్తుగా చేసుకుని వాళ్ళు చేసిన పని ఏమిటంటే భారతదేశంలో హిమాలయ అరణ్య ప్రాంతాల్లో ఉండేటువంటి కోయలని, అక్కడ పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా భారతీయులు వదిలిపెట్టేశారు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, మీరందరూ వెనకబడ్డ జాతులు, మిమ్మల్ని మేము ఉద్ధరిస్తాం, మీకు యుద్ధ శిక్షణ ఇస్తాం, మీ దేశాన్ని మీరే పరిపాలించుకునే అవకాశం ఇస్తాం, మీరు వాళ్ళ మీద యుద్ధం చేదురు కానీ బాగా నేర్చుకున్న తర్వాత యుద్ధం చేసి మీ హస్తగతం చేసుకొని మీ దేశాన్ని మీరే చక్కగా పరిపాలించుకుందరు కానీ అని చెప్పి వాళ్ళకి యవన విద్యల్లో యుద్ధతంత్రాల్లో యవనుల యొక్క యుద్ధతంత్రాలన్నింటినీ వాళ్ళకి నేర్పుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అదే చెబుతున్నారు, మన కోయ జాతి వాళ్ళకి వాళ్ళు దొమ్మి యుద్ధాలు నేర్పుతున్నారు. అది ఎందుకు చేస్తున్నారో దాని విషయం ఏమిటో అనుకుంటున్నాను. శతగోపుడు అయినప్పుడు అంటున్నాడు, ఈ దొమ్మి యుద్ధములకు బ్రహ్మావర్తనములకు గల ఆవశ్యకత ఎట్టిదో సుబలుని సమ్మతితో కాలయవనుడు యవన సైన్యములను దింపుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి యుద్ధాలలో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అడవుల్లో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి. అంతేకాకుండా సుబలుని సమ్మతితో కాలయవనుడు అనేటువంటి వాడు యవన సైన్యాన్ని దింపుతూ ఉన్నాడు భారతదేశంలోకి. మనం చెప్పుకున్నాం, గర్గ మహర్షి యొక్క కుమారుడే కాలయవనుడు. పుట్టినప్పుడే అతన్ని ఒక యవనుడు నాకు ఆ బిడ్డని వండి పెంచుకుంటాను అంటే గర్గ మహర్షి చేశాడు. వాడు తీసుకెళ్ళి వాడిని ట్రైనప్ చేస్తూ వచ్చాడు అనేక యుద్ధ విద్యల్లో. ఏమిటి టార్గెట్ అంటే వాళ్ళ దేశీయుడిగా పెంచుతున్నాడు వాడిలాగా. కానీ ఆ పిల్లవాడికి కూడా చెప్పలేదు నువ్వు భారతీయుడివే అని. ఆ పిల్లవాడిని ఎవరికి మీదకి వదిలేరు? మళ్ళా భారతీయుల్ని నశింపజేయడానికి యుద్ధ విద్యలు నేర్పి సైన్యాన్ని అతనికి ఇచ్చి అతన్ని సైన్యాధ్యక్షుడిగా పెట్టి మళ్ళా భారతీయుల్ని నాశనం చేయడానికి పన్నుగడ వేశారు. అంటే ఒక భారతీయుడితోనే భారతీయులు నాశనం చేయడం, ఎక్కడ వాళ్ళ చేతికి మట్టి కూడా అంటుకోకుండా. ఆ కాలయవనుడు వాళ్ళ మాటలు విని వాడు కూడా ఫారినరే అనుకుంటూ యవన సైన్యాన్ని మొత్తాన్ని భారతదేశంలో అటు కంసుడు ఉండే రాజ్యంలో కొన్ని భూభాగాల్లోనూ ధృతరాష్ట్రుడి భూభాగాల్లోనూ దించుతూ ఉన్నారు. అప్పుడు నందుడు అంటున్నాడు, ఇంతేకాదు అక్కడ ఏర్పరిచినటువంటి ఆ మహావిద్యాలయంలో, అంటే ఎక్కడైతే శ్రీకృష్ణుడు పుట్టినరోజునే యవన విశ్వవిద్యాలయం ఆ గాంధార దేశంలో స్థాపించబడిందో అక్కడ వేద మంత్రాలకి కొత్త అర్థాలు చెబుతున్నారట. మన దేశీయులైన యవన పాంచాల సింధు నేపాల భిలస్థానం నుండి యువకులు అక్కడ శిష్యులుగా చేరుతున్నారట అన్నాడు. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, నేను కిందటి పూర్ణిమ నాడు శతశృంగ యాత్ర చేసినప్పుడు పాండురాజు కొన్ని హెచ్చరికలు చేశాడు. పాండురాజు హిమాలయాల్లో ఉంటూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడం, అప్పుడప్పుడు కలుసుకొని రావటం, అవన్నీ మనకు పురాణ పురుషుల్లో కూడా వస్తాయి. ఈ మధ్య నేను వెళ్ళానని చెబుతున్నాడు శతగోపుడు. వెళ్ళినప్పుడు ఆయన కొన్ని హెచ్చరికలు చేశాడు. ఏమిటి అంటే ఆ సుబలుడికి యవనుడికి మధ్య సంబంధాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఆ సంబంధాలు వాళ్ళ మధ్య పెరగడం మన దేశానికి విపత్తు కలిగిస్తాయి. చూడండి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండే అమెరికా వాడు ఇక్కడ మన పక్కన ఉండే వేరే దేశాలతో గట్టి సంబంధాలు పెట్టుకుంటున్నట్ట అంటే అదేముందండి, ఆ దేశం ఈ దేశం సంబంధం పెట్టుకుంటే మనకు ప్రమాదం ఏమిటి అంటే వాడి ఉద్దేశం ఆ ఇద్దరి మధ్య ఉండే సంబంధం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి భారతదేశానికి ఏదో మూడుతోంది అంటే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని అర్థం. ఆ కథ అప్పుడు ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. యమునా తీరములో వైదేశికులైన బెస్తలు మరల గ్రామములను కట్టుకొనుచున్నారు. చెప్పాం కదా, కాలయవనుడు సైన్యాన్ని యవన సైన్యాన్ని దించుతూ ఉన్నాడు ఈ దేశంలో అని. కాబట్టి వాళ్ళు ఆ వైదేశికులు యమునా తీరంలో బెస్తలు, విదేశీయులైన బెస్తలు వాణిజ్యం కోసం అని చేపలు అమ్ముకోవడానికి వస్తున్నామని వెంకతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఊళ్ళే కట్టుకుంటూ ఉన్నారట. ఆ నడుమ జరాసంధుని దెబ్బకు దేశమును విడిచి పారిపోయిన వారు, అంటే జరాసంధుడి దెబ్బకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు ధైర్యంగా ధృతరాష్ట్రుని అండ చూసుకొని వస్తూ ఉన్నారు. మన మత్స్య విక్రేతల దగ్గర మత్స్యాలని కొని, అంటే చేపల్ని కొని అమూల్యమైన సువర్ణాలను వెదజల్లుతున్నారు. వీళ్ళు ఏదో చేపలంటే వీళ్ళేం కొంటున్నారా?
నీళ్ళలో పడతారు, పట్టిన చేపలను ఇస్తారు. వాటికి చాలా మామూలు రేటు కాకుండా పిచ్చ రేటు అంటే బంగారం ఇస్తున్నారట. ఎందుకు? ఆ బంగారం చూస్తే వ్యామోహం మనకు ఉంది కాబట్టి. ఇంకా ఏం చేస్తున్నారట? మన వాళ్ళని వాళ్ళగా చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఆశ్రితులుగా చేరుతున్నారట మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విసురుతున్న బంగారానికి. ఇంకా ఏం చేస్తున్నారట యవనులు? కాశ్మీరం నుండి శాలువాలు, కుంకుమ పువ్వు పెద్ద మొత్తంలో కొని సువర్ణాన్ని దింపుతున్నారు, బంగారాన్ని ఇస్తూ ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ ఉండేటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో కుంకుమ పువ్వు, శాలువాలు పట్టుకెళ్తున్నారట. అంతేకాకుండా సాలెవేంటతో సహవాసం చేసి మంచి మంచి పట్టు వస్త్రాలు, సన్నని నూలు వస్త్రాలు ఇలాంటి వాళ్ళని ఎక్కువ వెలగట్టి ఇచ్చి వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే అక్కడ చెబుతున్నారు. ఇంతేకాకుండా ఆ బట్టలు అమ్మేటువంటి నేత వాళ్ళందరినీ కూడా ఒక గ్రూపుగా తయారు చేసి మొత్తం వాళ్ళకే అమ్మమని చెప్పి కొనేసుకుంటున్నారట. దాంతో వాళ్ళకి హాయిగా అమ్ముడుపోతాయి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకే అమ్మేస్తున్నారట. నెమ్మదిగా ఏం జరుగుతూ ఉందంటే బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మన దేశంలో ఉండే ప్రజలకు వస్తువులు సరిగ్గా దొరకట్లేదు, లభ్యం కాకుండా షార్టేజ్ వస్తూ ఉంది. అంతేకాకుండా కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పోకడలలో భయంకర పరిణామములు ఉండునని పాండురాజు అభిప్రాయపడుతున్నారు. ఇవి వింటూ ఉన్న అందరికీ ఏంటండి ఇది ఎప్పటి కథ? మరి ఇప్పుడు కూడా అవే కథ నడుస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారు. బ్రహ్మాండమైన క్వాలిటీతో పండించినవి మనం తింటా ఉండదు. మంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారు. మైక్ అందిస్తారు. మంచి బియ్యం మన దేశంలో పెట్టినటువంటి మంచి క్వాలిటీ బియ్యం అంతా పైకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే అగ్రిమెంట్ కూడా ఇన్ని సంవత్సరాల వరకు ఈ బియ్యం వాడు సప్లై చేయాలని అగ్రిమెంట్ సంతకం చేస్తారు మన వాళ్ళు. ఆ అగ్రిమెంట్ సంతకం చేసేటువంటి ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బుడ్డి వేరే రకమైంది అన్ని అరేంజ్ చేస్తారు. వాడు హాయిగా సంతకం చేస్తాడు. ఇంకా తర్వాత గవర్నమెంట్ మారినా కూడా ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే అగ్రిమెంట్ కదా, అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అందుకని మనం పండించుకునేటువంటి బియ్యం చాలా పెద్ద క్వాంటిటీలో బయట దేశాలకు వెళ్ళిపోతుంది తక్కువ రేటుకి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేప్పుడు రేటు వాడు అక్కడ ఎంత ఇస్తే ఆ రేటుకి మనం చేయాలంటే అలా పంపిస్తారనమాట. మన దేశంలో మనం అది కొనుక్కోవడం, ఒకవేళ ఆ క్వాలిటీ బియ్యం కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ మనం దాన్ని ఖరీదు కట్టాలి. మిగతా రకాలన్నీ కూడా మన దేశంలో మనకు ఉంటాయి. చూడండి జరుగుతుంది. మనకి ఏమర్థమవుతుందో, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చారు ముందు. మన రాజులు, మన బాదుషాలు రాజులు వాళ్ళ దగ్గర, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకుని వంగి నమస్కారం చేస్తూ వచ్చి చిన్న వ్యాపారం చేసుకున్నాం అని ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు నిజంగా వ్యాపారం చేసుకునే వాళ్ళతో వ్యాపారం తీసుకోవాలి. ఇప్పుడు రాసినట్టుగా ఇవన్నీ చేస్తూ పైగా క్రమంగా ఇక్కడ ఆ రాజ్యాలు, చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలు వాడన్నిటి నేను వాటిని అజమాయిషి అనేటువంటివి కూడా చేస్తూ వచ్చి అక్కడి నుంచి మొత్తం దేశాన్ని అంతటినీ కూడా వాళ్ళ పరిపాలన తీసేసుకున్నారు. సరిగ్గా అదే అప్పుడు అది అంటే ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది, గత దీంట్లో 100 సంవత్సరాల కింద జరిగింది కాదు. దాని మూలం అప్పటి నుంచి ఉంది. 5,000 సంవత్సరాల కిందటి నుంచి జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. కొత్తదేం కాదు, ప్లాన్ పాతదే. ఇంప్లిమెంటేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతూ వస్తున్నారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఇంత మన వాళ్ళు కొంతమంది మేలుకొని అందులో దాని నుంచి మనం స్వాతంత్ర్యం పొందామనుకోండి, మళ్ళీ కొనాడికి మళ్ళీ మామూలే అని జరుగుతుంది. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం ఉన్నట్టా లేనట్టా అంటే అయ్యా నట్టే ఎప్పటికప్పుడు. చూడండి, మన వస్తువులు చక్కగా మనకు అందుబాటులో ఉంటూ ఉండగా అలా కాకుండా మేము అనుకున్నట్లుగా మీరు ఇలా చెయ్యండి అని అమెరికా వాడు చెబితే వీలు లేదని ఇక్కడ అన్నందుకు ఒక్కసారిగా ట్యాక్సులు అలా పెంచేశారు. అంటే ఎవడో వచ్చి ఈ దేశాన్ని పరిపాలించక్కర్లే, వాళ్ళు అనుకున్నట్టుగా ఇది చేయడం. అంతేకాకుండా ఈ దేశంతో వాణిజ్యం పెట్టుకున్న మిగతా దేశాలకు కూడా హుకుం జారీ చేశారు వాళ్ళు, మీరు కూడా అలాగే ఉండండి అని నాటో దేశాలకి రకరకాలుగా. అంటే ఇది ఎప్పటి కథ, ఎప్పుడూ జరుగుతూ ఉన్న కథే. అంటే ఒక దేశంలో ఉండేటువంటి వాళ్ళు అందరం మనుషులం, చక్కగా మనుషులందరం హాయిగా ఉండాలి. విడిగానేమో మాటలు మాట్లాడుతూ మొత్తం ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి, ప్రపంచం అంతా మేలుగా ఉండడానికి మేము పెద్దన్నయ్య పాత్ర వహిస్తాం ఇలా మాట్లాడుతూ
ఇంకో పక్కన మాటలు మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతూ చర్యలన్నీ కూడా ఇంకొకళ్ళు బతకూడదు, మేమే బతకాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్నట్లుగా. గురు పూజల కోసం వచ్చినప్పుడు మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ ఒక సోదరుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏమండి నేను ఇక్కడ పసుపు తీసుకొచ్చి ఇచ్చా చూడండి వాసన అన్నాడు. చాలా అద్భుతంగా ఉంది ఆ వాసన, అది ఆ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది. ఏదో 7 కిలోల ఎంతో ఆయన ఇక్కడ పసుపు ఇచ్చాడు మన గురు పూజలకని. అప్పుడు ఆయన నవ్వి నెమ్మదిగా చెప్పాడు, ఈ క్వాలిటీ మీకు మన దేశంలో ఏ షాపులో దొరకదు అని చెప్పాడు. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి, జపాన్ వాళ్ళు కొంటారు ఇది, ఈ క్వాలిటీ లేకపోతే వాళ్ళు తీసుకోరు, ఇది ఆర్గానిక్ బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ, ఇంకా లేదు ఇంత క్వాలిటీ, అది జపాన్లో మాత్రమే దొరుకుతుంది, అది మందే, దాన్ని ఇస్తున్నాం ఇక్కడ గురు పూజలకి అని చెప్పాడు. అది పసుపు సంగతే కాదు, అలా ఏ వస్తువైనా నెంబర్ 1 అనేది మనది, మనం పండించుకుని మన దగ్గర లభించదు. వాళ్ళు పైగా పై దేశాల వాళ్ళు మన దగ్గర కొనేది ఇక్కడ ఆర్గానిక్గా పండించిన వారి కొంటారు వాళ్ళు. మనమేమో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుని కెమికల్స్ వేసినటువంటి ఆహారం మనం కొనుక్కు తింటున్నాం. అంతేకాదు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ కెమికల్ సంబంధించిన కంపెనీలన్నీ ఎక్కడ పెట్టారో తెలిసిన భారతదేశంలో. ప్రపంచంలో అత్యధికమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఫార్మా రంగం కానీ ఇలాంటివన్నీ ఎక్కడెక్కువ ఉన్నాయి భారతదేశంలో. అంటే గొప్పగా ఫీల్ అవ్వకూడదు, ఏవైతే పొల్యూటెడో ఏవైతే అవి ఉంటే ఆ వాతావరణం కూడా డేంజర్ అవుతుందో అవన్నీ వాళ్ళ దేశాల్లో పెట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మనం తెలియకనుకుంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఫార్మా రంగంలో నెంబర్ 1 మనమే. ఎందుకు ఎడవనా? అది కాదు, ముందుండవలసింది ఆ రంగంలో కాదు. ఏ రంగాల్లో ముందుండాలో వాటిల్లో కాకుండా అవసరం లేనివి, దేశానికి సమాజానికి చెడు చేసేవి, పొల్యూట్ చేసేవి అవి ఎక్కువగా పెట్టుకొని, పైగా పంటలు పండించే చోట కూడా వాళ్ళు ఏమిటి, మేమిచ్చిన వంగడాలు వాడండి. ఆ మధ్యకాలంలో అమెరికాకి చెందినటువంటి అప్పట్లో ప్రపంచంలో నెంబర్ 1, 2 ర్యాంకుల్లో ఉన్న ధనవంతుడు, ఇప్పుడు కూడా మొదటి 2, 3 ర్యాంకుల్లో ఉన్న వ్యక్తి, భారతదేశంలో మేము చాలా డొనేషన్స్ ఇస్తాము, ఇక్కడ సమాజాన్ని బాగు చేయడానికి మేము పెట్టినటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఫండ్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసిన వాటిల్లో ఇచ్చారు. వాటిల్లో ఒకటి ఏంటంటే వంగడాలు ఇచ్చారు ఫ్రీగా రైతులకి. వాళ్ళు అవన్నీ నేలల్లో ఇక్కడ పండించడానికి అని ఆంధ్రప్రదేశ్లో సహా చాలా చోట్ల వాటిని విరివిగా వాడాము. ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందంటే ఆ భూములన్నీ పాడైపోయినాయి, చవిటి నెలలు అయిపోయినాయి, ఇంకో పంటలు వేరే వేసుకోవడానికి వీలేనివిగా అయినాయి. పైగా మనమైతే కనుక విత్తనాలు వస్తాయి, వాటితో మళ్ళీ మనం పండించుకోవచ్చు, వాటికి మళ్ళీ విత్తనాలు రావు, ఎప్పటికప్పుడు వాడి దగ్గర తీసుకోవాలి. అంటే వాడు చారిటీ కోసం చేశాడా, ఇక్కడ సర్వనాశనం చేయడానికి చేశాడా? అది కాకుండా ఆ వంగడాల్లో ఉన్నటువంటి తినడం ద్వారా అనేక రోగాల బారిన పడ్డామని ఇప్పుడు చెబుతున్నారు మన వాడు కొంతమంది డాక్టర్స్. వాటికి మళ్ళా మందుల్ని వాడు సప్లై చేస్తూ ఉంటాడు. అంటే ఒక చైన్ అన్నమాట. చాలా సక్సెస్ఫుల్ ప్లాన్తో వాళ్ళు ఏమిటంటే ఒక పెద్ద మాఫియా లాగా ఈ దేశాన్ని ఎలా నాశనం చేద్దాం అనేటువంటి వ్యవస్థలు తప్ప ఇది తెలియక మనం ఏంటంటే ఆహా ఎంత చారిటీ, మహానుభావుడు, ప్రపంచంలో మొదటి 2, 3 స్థానాల్లో అంత సంపాదించిన వాడు ఎంత చేసుకుంటూ వస్తున్నాడు ఈ భారతదేశానికి. ఏది చేస్తున్నా వెనక మోటివ్ ఏమిటి? అది మొదటి నుంచి ఈ మాస్టర్ గారు మనకు పురాణ పురుషుల్లో కూడా వస్తుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ దాన్ని కొల్లగొట్టడం ఒకటే కాకుండా ఇక్కడ జాతి, ఇక్కడ వాళ్ళు సంస్కృతి మొత్తం నశించాలనేటువంటిది కూడా ఎందుకో మొదటి నుంచి ఆ తెల్ల జాతుల వాళ్ళకు ఉన్నది. ఇంత ఇది చేస్తూ ఉన్న మళ్ళీ ఎవడి బిజినెస్ వాడిది కాబట్టి మన దగ్గర కొంతమంది కొంటూ ఉండడం వల్ల వాడు ఇన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నా మనం సర్వైవ్ కాగలుగుతున్నాం. మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత అలా ఒక పెద్ద దేశానికి ఎదురు తిరిగి కూడా నిర్మోహమాటంగా ఉండగలిగేవి కొన్ని విషయాల్లో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇలాంటివి జరగడం అనేది అక్కడ జరుగుతూ వస్తుంది. కాబట్టి అసలు వాళ్ళు మన దగ్గర వచ్చి విద్యలు నేర్పేది ఏమిటి? విద్యాలయాల్లోనే కాకుండా ఈ బెస్తవాళ్ళతో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ గ్రామాలు కట్టుకోవటం ఏమిటి? ఇక్కడ గ్రామాలు కట్టుకోవాల్సిన వాళ్ళకేముంది? ఆ కట్టుకున్న గ్రామాల్లో సాయుధ భటులు ఉండడం ఏమిటి? విద్యాలయాల్లో కూడా సాయుధ భటులు ఏమిటి? ఒకప్పుడు భయపడి జరాసందుకు వెళ్ళిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఇక్కడ ఉండేటువంటి ఆ హస్తినాపురం ధృతరాష్ట్రుడి అండ చూసుకోవటం ఏమిటి? వాడి నుంచి లెటర్లు తీసుకొచ్చి కంసుడికి ఇవ్వటం ఏమిటి? మరి ఈ దేశంలో సైన్యాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పెట్టడం ఏమిటి? మన దగ్గర ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఇక్కడ విద్య లేక కొత్తగా వాళ్ళు బోధించాల్సిన అవసరం ఏమిటి? విద్యాలయాలను రక్షించడం కోసం సైన్యమును ఆయుధాలు పెట్టారు యవనులు. అక్కడ ఎడ్యుకేషన్
ఇన్స్టిట్యూషన్కి సైన్యం ప్రొటెక్షన్ ఎందుకు, ఆయుధాలు ఎందుకు? అంటే అక్కడ ఏం జరుగుతున్నట్లు, ఏం బోధిస్తున్నట్టు, ఏం కుట్రలు జరుగుతూ ఉన్నట్టు. పైగా దీని వెనక ఏమిటి, వాళ్ళకి ఎక్కడో ఉన్న విదేశీయులు ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి గాంధార దేశంతో టైఅప్ అయ్యారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ టైఅప్ అవ్వడం, అక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పడటం అనేటువంటిది మన దేశానికి చాలా చేటు చేస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు అని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న కథ అదేగా. బంగ్లాదేశ్ అనేటువంటి దేశంతో వాళ్ళు టైఅప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి భారతదేశంతో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని తీసిపారేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేవాడిని పెట్టి అక్కడ ఉండేటువంటి భారతీయులందరినీ కూడా వెళ్ళగొట్టేట్టు చేస్తూ రకరకాల విధ్వంసాలన్నీ సృష్టించారు. అంటే వాళ్ళకి తొత్తుగా ఉండేవాడిని పెట్టి నెమ్మదిగా ఏం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రహించడం మొదలుపెట్టారు ప్రస్తుతం ఆ దేశీయులు. అందుకని అక్కడ ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలు వాళ్ళ హస్తగతం చేసుకొని దాంతో మనల్ని ఏ విధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెడుతూ అయ్యో మీకు ఇబ్బందులుగా ఉన్నాయా, మీకు కావాలంటే చెప్పండి, మేము ఆయుధాలు అమ్ముతాం మీకు. ఎప్పటి కథ ఇది, ఎప్పుడూ జరుగుతూ ఉన్నటువంటి కథగా. అంటే ఎప్పుడూ జరుగుతూ ఉన్నట్టుగా చేయకూడదు. చరిత్ర చూసుకొని మనం జాగ్రత్త పడగలగాలి. చరిత్ర యొక్క పర్పస్సే అది. కానీ దాని నుంచి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవట్లేదు పెద్దగా అనే విషయం అర్థమవుతూ ఉంది. అప్పుడు నందుడు అంటున్నాడు, మొదట పోకడలే అంతుపట్టడం లేదు, కత్తిబియ్య దినములలో మనుల మధురకు పోయి మన నాయకుడు వసుదేవుని కలుసుకొని కర్తవ్యం నిర్ణయించుకునేవాళ్ళను. అసలు ఏమిటో వీళ్ళ ఆలోచన విధానం ఏమిటో వీళ్ళ, ఎందుకంటే అప్పటికి ఇంకా వాళ్ళు కథ నడుస్తుంది కానీ పూర్తిగా రిజల్ట్ తెలియలే. అప్పటికి స్టార్టింగ్ దినాలు కదా, కృష్ణుడు పుట్టిన 2వ ఏడంటే వాళ్ళు మొదలుపెట్టి కూడా 2 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కాబట్టి పూర్తిగా వాళ్ళు ఏంటనేటువంటిది అర్థం కాదు. కాబట్టి ఏంటో ఏం అంతుపడట్లేదు వీళ్ళ విధానాలు. సరే కొద్ది రోజుల్లోనే మన నాయకుడైన వసుదేవుడి దగ్గరికి వెళ్ళి కర్తవ్యం ఏంటో నిర్ణయించుకొని వద్దాం అన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడకుండా నెమ్మదిగా ఆలయం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ సమావేశంలో స్తోత్ర పాఠాలు చేయుచున్నారు. ఇంతలోకి పూజ ఆరంభమైంది. అప్పుడు అంటున్నారు, అవి వినపడుతూ ఉన్నాయి పూజ అవన్నీ. వీళ్ళు అనుకుంటున్నారు ఆ గుడి దగ్గరకు వచ్చి, అచ్చటికి పోయినచో మనస్సు కుదుటపడును. ఏది గుడి దగ్గరికి. పూజ అనంతరము గర్గులు కొన్ని సందేహములు తీర్పగలరు. వాళ్ళకి మహాత్ములు కనుక వాళ్ళకి ముందుగానే ఫ్యూచర్ అంతా తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని మనకు సొల్యూషన్స్ చెప్తారు అని. ఇది మొదటి చాప్టర్. తర్వాత 2వ అధ్యాయం. ఒక ప్రక్క నుండి తెల్లగా ఒక ప్రక్క నుండి నీలనీలముగా 2 మహాజల ప్రవాహములు ఒకదానినొకటి ఎదుర్కొనగా పాతాళ గర్భము కనిపించున్నంత లోతైన సుడిగుండము తిరుగుతున్నది. 2 ప్రవాహములను సంగమించిన మహానది కన్నుల కందని వేగమున కాల ప్రవాహము వలె సాగుచున్నది. అహోరాత్రముల పొందికతో సూర్యుని కూతురకు యమున, హిమవంతుని కూతురకు గంగా చేతులు కలిపి చిరు తరంగములను వేల సంఖ్యలో పుట్టించుచు తరింపజేయుచున్నవి. ఒక్కొక్క తరంగమున ప్రతిబింబించు ఫాల్గుణమాస పూర్ణిమ చంద్రబింబము మంచు తునకల వలె, క్షీర బిందువుల వలె, మీగడ తరకల వలె, పెరుగు ముద్దల వలె వివిధ రూపములతో కదలాడుచున్నది. అది త్రివేణి సంగమము. గంగా యమున స్రవంతులు కలిసిన ఆ చోటనే అంతర్వాహినిగా సరస్వతి ప్రవహించుతూ వచ్చి సంగమించును. నదులు కలిసిన సుడిగుండమునకు ఎక్కువగా మేటబెట్టిన ఇసుక తిప్ప దాదాపు 70 యోజనముల వైశాల్యము కలిగి అండాకారముగా ఏర్పడినది. ఆ తిప్ప రఘురాముని కాలము నాటికే పేరుకొనిపోయినది. వరదలెన్ని వచ్చినను అది మునగదు. రెల్లు పొదలు తుంగ పొదలు ఉత్తుంగముగా పెరిగి ఎప్పటికప్పుడు 2 నిలువుల ఎత్తున క్రిక్కిరియును. ఎప్పటికప్పుడు వారిని ఖండించి ప్రతి సంవత్సరము నూతనముగా నిర్మించుతున్న కుటీరములకు పైకప్పుగా ఉపయోగించరు. అట్లు కప్పబడుచున్న కుటీరములు తూర్పు నుండి పశ్చిమముగా బారులు తీర్చి ఉన్నవి. దిబ్బలో పేరుకున్న నల్లబంక మట్టితో ఇటుకలు చేసి కట్టిన కుటీరములపై చివళ్ళు కత్తిరింపబడిన రెల్లు తుంగ వేసవిలో చల్లదనమును, హేమంతమున వెచ్చదనమును కలిగించును. ముంగిళ్ళుల ముంజూరులకు మామిడి మండల తోరణములు వేలాడుచున్నవి. సున్నము కొట్టి ఎర్రమట్టితో పట్టినామములు దిద్దిన గోడలు, అన్యోన్యాభిముఖముగా 2 వరుసల కుటీరములు, నడుమ సన్నని బాట, 2 బాటల కిరుదశల తులసి దవనము మరువము, ముంగిడలో కూరల పాదులు, పుష్పవృక్షముల బారులు, సూర్యోదయ చంద్రోదయ ప్రథమ కిరణములు బాటకు సూటిగా శ్రీమంతము తీర్చును. సంగమము చెందిన మహానదిలో అహోరాత్రములు బంగారము వెండి కరిగించి పోసినట్లుండును. బాటకు పశ్చిమ దిశగా ఎత్తై సువిశాలమైన మంటపము,
నడుమ హోమవేదిక, వేదికపై నిరంతర హోమజిహ్వ. కొందరు మునిబాలకులు కేశములు ఊర్ధ్వముగా బంధించుకొని మిసమిసలాడు ముఖములతో బ్రహ్మవర్చస్సు తొంగిచూచు కనులతో వెన్నెలలో వేదికపై సంభాషించుకొనుచున్నారు. తూర్పు దిక్కున బాటకు కుడివైపున ఎడమవైపున మొదటి కుటీరములు పెద్దవి, ఎత్తైనవి. కుడివైపున కుటీరమునందు జైమిని మహర్షి వసించును. ఎడమవైపున సుమంతుడు, ఆ వెనుక కుటీరములు చిన్నవి. బాటకు చివర పశ్చిమ దిశలో మంటపము, ముందు వైపున కుడివైపును ఎడమవైపున గల 2 కుటీరములు పెద్దవి. అందు వైశంపాయనుడు పైరుడు నివాసమున్నారు. మండపమునకు వెనుక పశ్చిమ దిశగా ఒక పెద్ద రావి చెట్టు, దానికి పశ్చిమముగా పూర్వాభిముఖముగా ఒకే ఒక పెద్ద కుటీరము. అందు సూతుడు చిన్న దీపస్తంభముపై నేతి దివ్య వెలిగించి జ్యోతివంక చుచ్చు పద్మాసనమున ఉండెను. కుటీరము 3 పెద్ద గదుల లోపల ముంగిలలోనూ గల గోడలకు సందు లేకుండా కొయ్య వేదికలు కూర్పు చేయబడినవి. వేదికల నిండా కిటకిటలాడుచు తాళపత్ర గ్రంథములు. దీపకాంతులలో నుండి ఒక కిరణము పంచారమైన తారక వలె తళుకుమనను. సూతుడు లేచి మండపమునకు ఉత్తరము వైపు ప్రదక్షిణముగా తిరిగి బాటపై పూర్వాభిముఖుడుగా నడిచెను. సుడిగుండము ముందున్న కులమును నిలిచి అంజలి ఘటించెను. ఎదుట జటావలకల ధారి అయిన వ్యాసుడు నిలిచి మందస్మితము చేసెను. నావ వచ్చిన జాడలేదు. పాదములకు తడి గాని ఇసుక రేణువులు గాని అంటలేదు. ఫాల్గుణ మాసపు మంచు తెరలు సోకిన ముఖము శీతలమై నీలవర్ణములతో నిగనిగలాడెను. వేదికపై సల్లాపములు చేయు ముని బాలకులు దిగివచ్చి పాదాభివందనము చేసిరి. మునుల పత్నులు బాలికలు చిత్రవర్ణ వల్కలములతో బిలబిలా కుటీర ద్వారములు వెలువడి కర్పూర హారతులిచ్చిరి. ఆశీర్ మందస్మితములలో వ్యాసుని పలువరస మిసములలో నుండి తళుక్కుమనుచుండెను. వ్యాసుడు ఏనుగు పిల్ల వంటి గమనముతో మంటప వేదిక మెట్లెక్కి హోమకుండమునెదుట కుశాస్తరణముపై పర్యంక బంధమున కూర్చుండెను. పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు సోపాన పంక్తిపై నాశీనులైరి. అందరూ చేతులు జోడించిరి. ఇక్కడ నుంచి వాళ్ళ సంభాషణ జరగడానికి ముందు ఇది మామూలుగా త్రివేణి సంగమం అని మనం చెప్పుకునేటువంటి ప్రదేశంలో అది కలిసి ఒక సుడిగుండంలాగా ఏర్పడి అక్కడ అందులో అంతర్వాహినిగా సరస్వతి ఎలాగో ఉంటుంది, గంగా యమునలు కలిసిన చోట. అక్కడ అంతర్వాహినిగా అది ప్రవహిస్తూ ఉండగా ఆ సుడిగుండమునకు ఎగువగా మేట పెట్టిన ఇసుక దిబ్బ ఒకటి పెద్దది అండాకారంగా ఏర్పడిందిట. అది రఘురాముడి కాలనప్పటి నుంచి అలా ఉందిట. ఎంత ప్రవాహం వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా అది మాత్రం మునగదుట. అక్కడ ఏర్పడినటువంటిది మనకు చెప్తారు త్రివేణి సంగమంలో కృష్ణద్వైపాయనుడు ఉండేటువంటి చోటు అని. అయితే ఇది మామూలుగా అంటారు, కానీ ఇందులోనే తర్వాత వస్తుంది కృష్ణద్వైపాయనుడు అని ఉండేటువంటి దానికి ఇది కాదు, ఇది భౌతికంగా ఉన్నటువంటిది అని. ఇక్కడ ఋషులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమం ఎలా ఉన్నది, అది ఏ లైన్స్లో ఏవి ఎక్కడ ఉన్నాయి, ఒక్కో దానిలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎవరు దేనిలో నివసిస్తున్నారో ఇక్కడ అంతా వర్ణించారు. అంటే ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు వేదవ్యాసుడిది. కృష్ణద్వైపాయనుడు అంటే కృష్ణద్వీపము అనేటువంటి చోట నివాసం ఉండేటువంటి వాడు అని అర్థం అన్నమాట. మరి ఇప్పుడు వర్ణించినటువంటి ఈ కుటీరంతో ఉన్నటువంటి ఈ ఆశ్రమం ఉన్నటువంటిది ఉందే దాన్ని కృష్ణద్వీపం అంటారు. ఆ ఉన్నటువంటి లొకేషన్ ఇప్పుడు కూడా కృష్ణద్వీపం అనేటువంటిది అక్కడ మనకి చేస్తుంది. మళ్ళీ వ్యాసుడు మరి ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ అంతా కాసేపు అయిన తర్వాత అన్నీ మాట్లాడి చాలా విషయాలు చెప్పి మళ్ళీ వెళ్ళేప్పుడు ఆ గంగా తీరాన్ని దగ్గర నుంచున్నటువంటి వాడు కొద్దిసేపట్లో వీళ్ళందరూ నమస్కారం చేస్తుండగా అంతర్ధానం అవుతాడు. అంతర్ధానం అవుతే ఈ ముని బాలకులు ఈ సూతుడు అని అడుగుతారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, మన పరమగురు వ్యాసులు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే కృష్ణద్వీపం నుంచి వచ్చారంటాడు. మరి మనం ఉంది కృష్ణద్వీపమే కదా అని అడుగుతారు పిల్లలు మునిపాలకులు. అంటే మన కృష్ణద్వీపం వేరు, ఆయన కృష్ణద్వీపం వేరు అంటాడు. అక్కడ వేరంటే వేరే చోట కట్టుకుని ఉన్నారని అర్థం కాదు, వేరే ప్లేన్లో ఉంటాడు ఆయన. అదే అర్థం. ఆ వేరే ప్లేన్లో వేదవ్యాసుడు ఎప్పుడు ఉంటాడు, ఆయన ఇప్పటికీ ఉంటాడు. అది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన వెంటనే శరీరం అలాగా కట్టుకుని కనబడగలడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా
వాళ్ళందరూ అలాగ ఉండగలరు అనమాట. అంటే హయ్యర్ ప్లేన్లో ఉంటారు. భౌతికమైనటువంటి శరీరం అనేటువంటిది కొద్దిసేపే అవసరమైతే అలా భౌతిక శరీరం అప్పటికప్పుడు ఫారం చేసుకుని వచ్చి మనతో మాట్లాడగలరు. అలా కాకుండా కొన్ని 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పనిచేయాలనుకోండి, అదే అప్పుడు 500 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు అలా పనిచేయాలనుకోండి, అప్పుడు ఒక తల్లిగా ఒక గర్భంలో అదే గర్భస్థుడై మనలా అలాగే వాళ్ళు కూడా జన్మం ఎత్తుతారు. శరీరం అనేటువంటిది వస్తుంది. ఆ శరీరంలో ఆ పని చేయడం కోసం వాళ్ళు దిగి వచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఇదంతా ఒక చాలా పెద్ద ఈ వ్యవస్థ అన్నమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ప్రపంచంలోని ఉన్న దేశాలకు ఏ దేశానికి ఆ దేశానికి గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి. భారతదేశానికి అమెరికాకి అమెరికన్ గవర్నమెంట్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం మొత్తానికి ఒకే ఒక ప్రభుత్వం అనేటువంటిది పనిచేస్తుంది. దాని ఇన్నర్ గవర్నమెంట్ అంటే అవ్యక్తమైనటువంటి రూపంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. దాంట్లో ఆ ప్రణాళికలో పనిచేస్తున్న వాళ్ళే పరమ గురువులు అందరూ. వాళ్ళందరూ అవసరమైనప్పుడు వాళ్ళు భౌతికమైనటువంటి శరీరంలోకి వచ్చి ఆ కొద్దిసేపే పని ఉంటే ఆ కొంతసేపు ఉండి మళ్ళీ ఆ ప్లేన్లోకి వెళ్ళిపోగలరు. డిజాల్వ్ అయిపోతుంది వాళ్ళ శరీరం. ఇది మనకి ఎలా జరుగుతుందో హ్యాంఫర్ట్ అని మంత్రం గారిడియా లేకపోతే ఇదని మనకి ఇప్పుడు అర్థం కాదు. కానీ అది రాబోయేటువంటి ఈ శతాబ్దం చివరికి రాబోయేటువంటి దాంట్లో అది పాసిబుల్ అవుతుంది అని బ్లెవెట్స్కీ గారు రాసింది. ఆవిడ 21st century చివరికి వచ్చేప్పటికి అది కొత్తగా కనిపెట్టాం అనుకుంటారు మానవులు. అంటే వాళ్ళకి అది యూజ్ చేసుకునేటువంటి మేధ ఇవ్వబడుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడులాగే మన టెలిఫోన్ బూత్స్ ఉన్నట్టుగానే కొన్ని బూత్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి ముంచుని ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి దాన్ని సెట్ చేసుకుని అక్కడ మీటర్ అది స్విచ్ నొక్కితే ఆ శరీరం అక్కడ డిజాల్వ్ అయిపోతుంది అణువుల్లోకి. అంటే చనిపోయాడని అర్థం కాదు. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ అలాంటి బూత్ ఉంటుంది అనమాట. అందులో మళ్ళీ ఆ శరీరం కట్టుకుని అందులోంచి బయటకు వస్తారు. అంటే అప్పుడు ప్రత్యేకంగా వీసా తీసుకుని వెళ్ళి విమానం ఎక్కే వెళ్ళక్కర్లేదు. అలాంటి స్థితి వస్తుంది మానవుడికి కూడా. అది వస్తుంది అని చెప్పి ఎప్పుడు కిందటి శతాబ్దం మొదట్లో రాసింది ఆవిడ బ్లెవెట్స్కీ. అలా జరగబోతుంది. ఇది ఈ ఋషులు వీళ్ళంతా ఉన్నారు, ఈ మాస్టర్స్, వాళ్ళకి సామాన్యమైన విషయం. వాళ్ళకి ఎప్పటి నుంచో ఇదంతా జరుగుతున్నటువంటిది. అందుకని ఆ ప్రకారంగా ఇక్కడ ఇందులో మనం మాస్టర్ గారు వర్ణించినటువంటిది వేదవ్యాసుల వారు ఆయన కృష్ణద్వీపం వేరు అంటే హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటిది అర్థం. అలాగే ఈ బదరికాశ్రమం, ఈ బదరికాశ్రమం అనేటువంటిది ఇవన్నీ కూడా ఇప్పుడు భౌతికమైనటువంటి ప్లేన్లో బదరికాశ్రమం, బద్రీనాథ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇంచుమించు అక్కడ లొకేషన్ హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి బదరికాశ్రమం అనేటువంటిది ఇన్ని వేల సంవత్సరాల నుంచి అంటే కలియుగం ప్రవేశించిన ముందు నుంచి కూడా అక్కడ ఈ ఋషులందరూ చేస్తున్నటువంటి బదరికాశ్రమం ఉంది. అక్కడే నరనారాయణుడు అనేటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి చోటు అని కూడా మనం భాగవతంలో నరనారాయణ అవతారంలో చదువుకున్నాం. అది కూడా అక్కడే జరుగుతున్నటువంటిది. అంటే భౌతికమైనటువంటి కక్షలను కొంతవరకు తీసుకొస్తారు. భౌతికమైనటువంటి కక్షలో కాకుండా హయ్యర్ ప్లేన్లో అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు అవసరమైన చోట భౌతికమైనటువంటి శరీరంతో పుడుతూ ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకి తెలుసు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మామూలు మన మధ్యనే పుడుతూ ఉంటారు. మనలాగే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చినటువంటి మాస్టర్స్లో ఆ మాస్టర్స్ని తర్వాత తెలుస్తుంది. అది అక్కడ జరుగుతున్నటువంటిది. అది మనం ఈ నవల ద్వారా మనకి అవి ఎలా జరుగుతుందో అనేటువంటిది ఫోకస్ చేసి మాస్టర్ గారు మనకి ఇచ్చారు. అది మన ఈ నవల చదువుకునేది. అంతేకాదు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటం కూడా, ఎందుకంటే కేవలం మన కంటికి కనపడుతుంది కాకుండా అసలైనటువంటిది
వేరే లోకాలు అక్కడ ఉన్నాయి చుట్టూ. రామకృష్ణ పరమహంస వారు మనకు కాశీనగరాన్ని వర్ణించేటప్పుడు మొత్తం బంగారుమయమని వర్ణిస్తారు. ఆయనకి వెళ్ళినప్పుడు ఆ దర్శనం అయింది. అందుకని అక్కడ అనేక మంది మహాత్ములు ఉంటారు. అందరికీ వాళ్ళ కంటికి కనబడాలని ఏం లేదు. వాళ్ళున్న ప్లేన్స్ వేరు. ఒక్కోసారి అదృష్టం బాగుంటే వాళ్ళు అనుకుంటే మనం అనుగ్రహించుకుంటే వాళ్ళు కనబడుతూ ఉంటారు. మనకు కనబడుతున్నప్పుడు అందరికీ కనబడుతుంది అనుకోవడానికి లేదు. అది అలాంటి చోట్లకి వెళ్ళటం వల్ల ఏమిటంటే ఆ దివ్యమైన వాతావరణంలోకి మనం ప్రవేశించడం కూడా జరిగితే ఓన్లీ లడ్డు కౌంటర్కి వెళ్ళామా లేదా, అక్కడికి వెళ్ళామా లేదా, ఊరికి ఈ యాంగిల్, ఇక్కడ కొత్త షాపులు ఏమున్నాయి, వాటిల్లో కొత్తవే మోడలు తప్పని కాదు. కేవలం ఇదే టార్గెట్ కాకుండా మనం ఒక ఉపాసనగా కనుక యాత్ర చేయగలిగితే ఇదిగో అలాంటి లోకాల్లో కూడా అంటే మనకి తెలియకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ పవిత్రమైన మంచి థాట్స్ వాళ్ళ చూపు పట్టడం వల్ల మనకి తట్టింపజేయటం, అది మన యొక్క సంస్కారంగా అయ్యి మనం చక్కగా ప్రవర్తించడం, అనేక ఉపయోగాలు వాటి ద్వారా జరుగుతూ ఉంటాయి. అందువల్ల కంటికి కనబడేవి అనేక సూక్ష్మ లోకాలు కూడా మన చుట్టూ ఉన్నాయి అనేటువంటిది దీనిలోని విషయం. తర్వాత మనం రేపు తెలియజేసుకుంటాం. అంటే అక్కడ వాళ్ళ మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణ అదేంటనేది రేపు చూస్తాం. వాసుదేవ. రేపటి కార్యక్రమం మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నాను. ఇవాళైతే బుక్ స్టాల్ 7:30 కల్లా క్లోజ్ అవుతుంది.